తెలుగు పాటకు తిలకము దిద్దిన పద కవితా పితామహుడు సప్తాద్రీశ్వర దాసుడు సంకీర్తనాచార్యుడు తాళ్లపాక వంశోద్భవుడు తత్వజ్ఞాన పారగుడు అన్నమాచార్యులు నీకయ్యాలపించినాడు వెంకటరమణ వినుమా ఈ సంకీర్తన అదివో అల్లదివో. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమానికి స్వాగతం, శుభస్వాగతం. తిరుమల శ్రీనివాసుని దివ్య వైభవాన్ని దర్శించి తరించి వారనుభవించిన ఆధ్యాత్మిక ఆనందాన్ని సంకీర్తనలుగా ఆవిష్కరించి మనకందించిన భక్తవరేణ్యులు మన తాళ్లపాక కవులు. వారిలో ప్రథములు శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యులు. వారి సంకీర్తనల గానామృతమే అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమం. అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమం ఈ సంచికకు ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ డాక్టర్ విబి సాయికృష్ణ యాచేంద్ర గారికి స్వాగతం తెలియజేసుకుంటున్నాం. అలాగే విశిష్ట అతిథిగా విచ్చేసిన శతక రచయిత అవధాన కేసరి శ్రీ భరత్ శర్మ గారికి సాదర స్వాగతం తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్న గాయనీ గాయకులకు తమ సంగీత సహకారం అందించబోతున్న మా సంగీత కళాకారులందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతున్నాను. శ్రీ వెంకటాచల క్షేత్ర వైభవాన్ని వేదవ్యాస మహర్షి అనేక పురాణాలలో వివరించారు. శ్రీనివాసునిగా తిరుమలలో వెలసి ఉన్న స్వామిని పదకవితా పితామహుడైన శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యులు కీర్తిస్తూ ఎన్నో అపురూపమైన సంకీర్తనలను రచించారు. అన్నమయ్య సంకీర్తన భాండాగారంలోని మరో చక్కని సంకీర్తన శ్రీహరి నిత్య శేషగిరీష అంటూ ఇప్పుడు అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమంలో భాగంగా సింధూజ ఆలపించబోతున్నారు.
काक्ष गरुडध्वज करुणानिधि चिरन्तन अच्युत श्री वेङ्कटेश चिरन्तन अच्युत श्री वेङ्कटेश नरमृगते नमो नमो चिरन्तन अच्युत श्री वेङ्कटेश नरमृगते नमो नमो श्रीहरि नित्यशेषगिरीश मोहनाकार मुकुन्द श्रीहरि नित्यशेषगिरीश मोहनाकार मुकुन्द శ్రీహరి నిత్య శేషగిరీష అంటూ సాగిన ఈ సంకీర్తనను మధురంగా ఆలపించావు సింధూజ. సాయికృష్ణ యాచేంద్ర గారు, ఈ సంకీర్తనలోని సాహిత్యం అలాగే సింధూజ పాడిన విధానంపై మీ అభిప్రాయం తెలియచేస్తారా? ఈ కీర్తన అన్నమాచార్యుల వారి సంస్కృత రచన. ఇందులో ఉన్నవన్నీ కూడా సంస్కృత సమాసాలే. కర్ణాటక సంగీత ప్రధానమైన రాగం భైరవి రాగములు స్వరపరచబడింది. పెద్దలు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు చాలా అద్భుతంగా వారు స్వరరచన చేశారు. రాగి రేకులలో కూడా భైరవి రాగమే సూచింపబడింది కాబట్టి ఆ రాగాన్ని స్వీకరించి బాలకృష్ణ ప్రసాద్ గారు ఒక కీర్తన పద్ధతిలో స్వరరచన చేశారు. దేవకీ సుత, దేవ, వామన అని అన్ని సంబోధనలే. గోవింద, గోప, గోపీనాథ ఇవన్నీ కూడా కొన్ని శ్రీకృష్ణుడికి సంబంధించింది. ఆయనకి అవతార భేదాలు లేదు కాబట్టి ఒక చోట వామన అన్నాడు, ఒకసారి గరుడధ్వజ అన్నాడు, చిరంతన, అచ్యుత అన్ని సంబోధనాపూర్వకమైన ఈ రచన చాలా రమ్యమైంది. అంతే అందంగా నువ్వు కూడా ఆలపించావమ్మా, నీకు శుభాభినందనలు. భరత్ శర్మ గారు, ఈ సంకీర్తనలోని సాహిత్యంపై మీ అభిప్రాయం తెలియచేస్తారా? చాలా చక్కటి సంకీర్తన. తాళ్లపాక అన్నమాచార్యుల వారు రచించిన ప్రతి ఒక్క సంకీర్తన కూడా మధురంగా ఉంటుంది. అటువంటి సంకీర్తనలలో ఈ సంస్కృత సంకీర్తన ఎంతో విశిష్టమైనది. శ్రీహరి అన్నటువంటి మొదటి మాటలోనే ఆయన ఔచిత్యాన్ని గమనించవచ్చు. శ్రీ అంటే లక్ష్మీదేవి, హరి అంటే నారాయణుడు, శ్రీమన్నారాయణుడు. ఎప్పుడూ కూడా అయ్యవారిని కొలిచేటప్పుడు అమ్మవారిని ముందుగానైనా కొలవాలి, లేదా అమ్మవారితో కలిపి అయ్యవారిని కొలవాలినని మనకు గురువులు సూచిస్తూ ఉంటారు. కాబట్టి ఆ ఔచిత్యాన్ని, రసౌచిత్యాన్ని ఇక్కడ పాటిస్తూ శ్రీహరి, లక్ష్మీనివాసుడైనటువంటి శ్రీమన్నారాయణుడా, శ్రీ వెంకటేశ్వర స్వామి అంటూ ఇక్కడ సంబోధించడం ద్వారా అమ్మవారిని అయ్యవారిని ఇద్దరినీ కొలుస్తూ అన్నమయ్య తరించారు. మనల్ని అందరినీ కూడా పవిత్రీకృతులను చేయడానికి అన్నమాచార్యుల వారు మన తరపున సంకీర్తనం చేసి మనకి సంకీర్తనను అందించారు. ఈ పాటను ఎంతో చక్కగా గానం చేశారండి మీరు, మీకు శుభాకాంక్షలు. కలియుగ వైకుంఠంగా భాసిల్లే శ్రీ వెంకటాద్రిపై అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి అవతరించి భక్తులను తరింపచేస్తున్నారు. జ్ఞాన వైరాగ్య భావాలను తేట తెలుగు పదాలతో అలవోకగా సంకీర్తనల రూపంలో అన్నమయ్య పొందుపరిచి శ్రీవారికి అర్పించారు. శ్రీ వెంకటాధిపుని విష్ణుమాయలను వివరించే మానుపవసమా మాయలివన్నీయు అనే సంకీర్తనను ఇప్పుడు ధీరజ్ ఆలపించనున్నారు. మానుప వసమా మాయలిన్నీయును శ్రీనాథుడు మును చేసినవే. మానుప వసమా మాయలిన్నీయును శ్రీనాథుడు మును చేసినవే. మానుప వసమా మాయలిన్నీయును శ్రీనాథుడు
శ్రీ వెంకటాధిపు మతమిది అధిపతి శ్రీ వెంకటాధిపు మతమిది విహితం పెరిగిన నిశ్చలమే అధిపతి శ్రీ వెంకటాధిపు మతమిది విహితం పెరిగిన నిశ్చలమే మానుప వశమా మాయలిన్నియును శ్రీనాథుడు మును చేసినవే మానుప వశమా మాయలిన్నియును శ్రీనాథుడు మును చేసినవే మానుప వశమా మానుపవశమా మాయలన్నీయు అంటూ అన్నమయ్య దర్శించిన విష్ణుమాయని ఎంతో మధురంగా ఆలపించారు ధీరజ్. సాయికృష్ణ యాచేంద్ర గారు, ధీరజ్ ఆలపించిన ఈ సంకీర్తనపై మీ అభిప్రాయం తెలియచేస్తారా? మానుప వశమా మాయలి విన్నీయు. ఈ శ్రీనాథుడి మాయే నీలో కూడా నాకు కనపడుతుంది. ఇంత చిన్న పిల్లవాడివి, కౌమార దశకు కూడా చేరావో లేదో, కానీ ఇంత ప్రావీణ్యంతో భావస్ఫోరకంగా అల్ప ప్రాణాలని మహాప్రాణాలని ఉచ్చరించిన రీతి ప్రశంసించకుండా నేను ఉండలేకపోతున్నాను. ఇది మోహన రాగానికి శుద్ధ దైవతంలో పాడిన రాగం. వాసంత్యాన్ని ఇప్పుడు చెప్తున్నారు. ఇది ఆయన మాయా విశేషము, సమ్మోహన విశేషము నాకు అర్థం కాదు, కానీ ఆయుష్మాన్ భవ. భరత్ శర్మ గారు, ధీరజ్ పాడిన ఈ సంకీర్తనలోని సాహిత్యం గురించి తెలియచేస్తారా? ఇది ముఖ్యంగా వైరాగ్యాన్ని, తత్వాన్ని బోధిస్తూ ఉంది. ఇందులో మానప వశమా మాయలివిన్నియు శ్రీనాథుడు మునుసేసినవే. ఈ మాయలన్నింటిలోనూ మనం పడుతున్నాం కదా, ఈ మాయలన్నీ కూడా మనం కల్పించుకున్నవి కాదు. ఆ శ్రీనాథుడు, ఆ శ్రీ వెంకటేశ్వర స్వామే తన సహజ గుణంగా ఈ మాయను కల్పించి జీవులందరినీ కూడా ఈ సంసారం అనే మాయలో పడవేస్తున్నాడు. కానీ నిజమైనటువంటి భక్తి శ్రద్ధలతో జీవుడు మేల్కొని ఒకవైపు తన కర్తవ్యాలన్నింటినీ నిర్వహిస్తూ ఆ కర్తవ్యాల నుంచి వచ్చేటటువంటి ఫలితాల్ని ఆశించకుండా శ్రీ వెంకటేశ్వర స్వామికే సమర్పించేటటువంటి బుద్ధితో ఉన్నప్పుడు ఈ మాయ నుంచి బయటపడే అవకాశం ఉంటుందని ఉపనిషత్తులు కూడా చెబుతూ ఉన్నాయి. ఈ కార్యాలన్నింటినీ కూడా ఆ వెంకటేశ్వర స్వామిని ధ్యానిస్తూ చేసినట్లయితే ఈ మాయ నుండి బయటపడవచ్చునని అద్భుతమైనటువంటి తాత్విక గీతం ద్వారా మనకు అన్నమాచార్యుల వారు తెలియజేశారు. ఆ భావాన్ని ఈ రాగంలో, చక్కటి రాగంలో మీరు చక్కగా ఆ ఆర్తి భావం బయటికి వచ్చే విధంగా ఆలపించారు. మీకు అభినందనలు. వేద పురాణాలలో వర్ణింపబడిన శ్రీ వెంకటాచల మహిమను, స్వామి వైభవాన్ని అన్నమయ్య అందరూ ఆస్వాదించే విధంగా అందమైన సంకీర్తనల రూపంలో లోకానికి అందించారు. తెలుగు సాహితీ జగత్తులో అన్నమయ్య భక్తి సాహిత్యం కలకాలం నిలిచి ఉంటుంది. చెల్లుగా కిట్టు నీకే అనే భక్తి రసభరితమైన అన్నమయ్య సంకీర్తనను అక్షయ సాయి ఆలపించనున్నారు. చెల్లుగా ఇటు నీకే
ని సని ద పద ని ద ప మ ప ద ప మ గరి స గరి గ మ గ మ ద మ ద ని ద ని సని స రి స ని ద ప మ ప ద ని స రి గ మ గ రి స ని స స రి స ని ద ప మ ప ప మ గ మ ప ద ని స స చెల్లుగా కిటోలికే చింతింపగా పూరి పుల్ల మెరువు సేయ భూమిలోని పోడు పొదలిన ఇంద్రియంబులు వెంటరాగా మద వికారము నే మరుగగానే పొదలిన ఇంద్రియంబులు వెంటరాగా మద వికారము నే మరుగగానే వదలక వెంకటేశ్వర నన్ను నీదే వదలక వెంకటేశ్వర నన్ను నీదే నీ పద పంకజములు చేర్పగని దేవ సమాజ గరి సని స రి సని దని సని ద పద ని ద ప మ ప ద ప మ గరి స గరి గ మ గ మ ద మ ద ని ద ని సని స రి సని ద ప మ ప ద ని స రి గ మ గ రి సని స స రి సని ద ప మ ప ప మ గ మ ప ద ని స స చెల్లుగా ఎటోలికే చింతింపగా పూరి పుల్ల మెరువు సేయ భూమిలోని పోడు అన్నమయ్య శ్రీ వెంకటేశుని ఆర్తితో కీర్తించని ఈ చక్కని సంకీర్తనను కమనీయంగా ఆలపించావు అక్షయ. ధన్యవాదాలు. సాయికృష్ణ యాచంద్ర గారు, అక్షయ పాడిన ఈ సంకీర్తనపై మీ అభిప్రాయం తెలియచేస్తారా? అక్షయ సాయి నీ అక్షర స్థాయిని పెంచి మనోజ్ఞంగా మనోహరంగా నువ్వు ఆలపించావు. ఇది పంతువరాళి లేక కామవర్ధని రాగం. శ్రీనిధి గారు ఒక కర్ణాటక సంగీత పద్ధతిలో ఒక కీర్తన ఎలా ఉండాలి అన్నదానికి ప్రత్యక్షర నిదర్శనంగా ఈ కీర్తన స్వర రచన చేశారు. మద అన్న వచ్చిన చోట స్వరాక్షరాలు కూడా ఆమె ప్రయోగించారు. ఆ మధ్యమ దైవతాల్ని ఆమె స్ఫురింపచేసి ఆమెకున్న పాండితీ వైదుష్యాన్ని ప్రదర్శించారు. వీరు ఇంత క్లిష్టమైన పాటల్ని అధ్యయనం చేసి అభ్యాసం చేసి పాడుతున్నారంటే దాని వెనకనున్న కృషి, దాని వెనకనున్న పట్టుదల, అన్నిటికీ మించి దైవ కృప, వీటన్నిటి జోడించి ఈ వేదిక మీద నుంచి పాడటం మీ భాగ్య విశేషం, వినటం మా భాగ్య విశేషం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గాయని గాయకులకి వాద్య సహకారం అందిస్తున్న మా వాద్య నిపుణులందరికీ కూడా అభినందనలు, అభివాదములు తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ. భరత్ శర్మ గారు, ఈ సంకీర్తనలోని సాహిత్యం గురించి తెలియచేస్తారా? అద్భుతమైనటువంటి తాత్విక సంకీర్తనను ఇక్కడ అన్నమాచార్యుల వారు ప్రతిపాదించారు. గడ్డి పరకను కూడా మహోన్నతమైనటువంటి మేరు శిఖరంగా మార్చగలిగినంత మహాత్మ్యం ఆ శ్రీ వెంకటేశ్వర స్వామిది. అటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వ్యసనాలకు, ఇంద్రియాలకు లోలుడైనటువంటి నాలాంటి ఒక అపరాధుణ్ణి తన భక్తుడిగా చేయలేడా, ఆయనకి ఏమన్నా కష్టమా అని అన్నమాచార్యుల వారు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారినే ప్రశ్నిస్తూ ఉన్నారు. చెలగినే మును చేసిన చేతలుండగా మలసినే తిరుగు తిమ్మటలుండగా, గతంలో ఎన్నో రకాల పాపాలను చేశాను, ఎన్నో రకాల చేష్టలను చేశాను, కానీ వాటినన్నిటినీ కూడా
ఏ విధంగా అయితే ముడి బంగారం నుండి వేరు చేసి శుద్ధమైనటువంటి బంగారాన్ని మనం బయటికి తీస్తామో అదేవిధంగా నా తప్పులన్నింటినీ కూడా తొలగించి నాలో ఉన్నటువంటి భక్తి భావాన్ని పెంచు స్వామి అని ఆర్తిగా వేడుకుంటున్నారు అన్నమాచార్యుల వారు. అలాగే పొదలిన ఇంద్రియంబులు వెంటరాగా, ఏ మనిషి అయినా కూడా, ఎంత మహానుభావుడైనా కూడా ఇంద్రియాలను నిగ్రహించగలడే కానీ ఇంద్రియాలని సంపూర్ణంగా జయించలేడునని మనకు పురాణ కథలన్నీ కూడా చెబుతూ ఉంటాయి. వాటికి అధిపతి కావచ్చు కానీ వాటిని సంపూర్ణంగా జయించగలిగే శక్తి కేవలం భగవంతుడికే ఉంది. ఏనాడైతే ఇంద్రియాలు నన్ను వెంబడిస్తాయో, ఏ సమయంలో అయితే నా మనస్సులో వికారాలు పుట్టి నేను వికృత చేష్టలకు పాల్పడతానో ఆ సమయంలో వెంకటేశ్వర, భక్తుడి మీదుండే వాత్సల్యం కారణంగా నీవే నన్ను వదలకుండా గట్టిగా పట్టుకొని నీ పద పంకజముల దరికి చేర్చుకో తండ్రి అంటూ విన్నవిస్తున్నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అన్నమాచార్యుల వారు. మీరు కూడా చాలా చక్కగా గానం చేశారండి, అభినందనలు. అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమం ఈ సంచికకు ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ వివి సాయికృష్ణ యాచంద్ర గారికి మా ధన్యవాదాలు. విశిష్ట అతిథిగా విచ్చేసిన శ్రీ భరత్ శర్మ గారికి మా ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గాయని గాయకులకు తమ సంగీత సహకారం అందించిన మా సంగీత కళాకారులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమం ఈ సంచికలో పాల్గొన్న గాయని గాయకులకు ఆ పద్మావతి వల్లభుని దివ్యాశీసులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వచ్చే సంచికలో సరికొత్త సంకీర్తనలతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.